కోస్టారికా దట్టమైన అడవుల్లో డాక్టర్ మైఖేల్ మోర్బయస్ తన టీంతో కలిసి ఒక చీకటి గుహ దగ్గరకు హెలికాప్టర్లో దిగుతాడు. డాక్టర్ మోర్బయస్ ముందుకొచ్చి తన అరచేతిమీద చిన్న గాయం చేసుకుని రక్తం వచ్చేలా చేయిని చాపుతాడు. రక్తం వాసన పసిగట్టిన వందల కొద్దీ వాంపైర్ బ్యాట్స్ ఆ చీకటిలోంచి ఒక్కసారిగా బయటకు దూసుకొస్తాయి. అది చూసి భయంతో వణికిపోయిన మిగతా టీం అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెంటనే హెలికాప్టర్లోకి పారిపోతారు. కట్ చేస్తే కథ 25 ఏళ్ల వెనక్కి వెళ్తుంది. గ్రీస్లోని ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్ సీన్ అది. అక్కడ ఓ అరుదైన రక్తవ్యాధితో బాధపడుతున్న చిన్నప్పటి మోర్బయస్ డాక్టర్ నికోలస్ సంరక్షణలో పెరుగుతుంటాడు. అదే ఆసుపత్రిలో సేమ్ అలాంటి జబ్బుతోనే బాధపడుతున్న లూసియన్ అనే మరో కుర్రాడు జాయిన్ అవుతాడు. అయితే ఆ బెడ్ మీద ఇంతకుముందు ఉన్న పిల్లాడి జ్ఞాపకార్థం మోర్బయస్ అతన్ని మైలో అని పలవడం మొదలుపెడతాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు సడన్గా మైలో లైఫ్ సపోర్ట్ మెషిన్ పాడైపోయి అతను స్పృహ కోల్పోతాడు. వెంటనే అప్రమత్తమైన మోర్బయస్ తన పెన్లోని స్ప్రింగ్ని తీసి ఆ మెషిన్ని బాగుచేసి మైలోని చావు నుంచి కాపాడతాడు. అది చూసి షాకైన డాక్టర్ నికోలస్ తెలివైన పిల్లల కోసం ఉన్న ఒక స్పెషల్ స్కూల్ గురించి మోర్బయస్కి చెప్తాడు. అదే కరెక్ట్ అని ఒప్పుకున్న మోర్బయస్ అక్కడి నుంచి వెళ్లే ముందు తన ఫ్రెండ్ మైలో కోసం ఒక ఎమోషనల్ లెటర్ రాసి వెళ్తాడు. కొన్ని సీన్ల తర్వాత కొంతమంది ఆకతాయి పిల్లలు మైలోని ఏడిపించడం మనం చూస్తాం. అతని బలహీనతను చూసి వెక్కిరిస్తూ కింద పడిపోయిన మైలోని ఆ పిల్లలు కాళ్లతో తన్నుతుంటారు. అది గమనించిన డాక్టర్ నికోలస్ వెంటనే వచ్చి కొడుతున్న పిల్లల నుంచి మైలోని కాపాడతాడు. మళ్లీ ప్రెజెంట్లోకి వస్తే పెద్దైన డాక్టర్ మోర్బయస్ ఇప్పుడు ప్రపంచంలోనే ఫేమస్ డాక్టర్గా కనిపిస్తాడు. తన రీసెర్చ్కి స్వీడన్లో నోబెల్ ప్రైజ్ వచ్చినా దాని వద్దనుకుని మొత్తం ఫోకస్ తన పనిమీదే పెడతాడు. ప్రస్తుతం తను అన్నా అనే పాపకు ట్రీట్మెంట్ ఇస్తుంటాడు. ఆ పాప కూడా తనలాంటి జబ్బుతోనే బాధపడుతుంటుంది. మోర్బయస్ తన గర్ల్ ఫ్రెండ్ డాక్టర్ మార్టిన్తో కలిసి రీసెర్చ్ చేస్తూ మందుకోసం తనని తాను మరీ కష్టపెట్టేసుకుంటుంటాడు. మోర్బయస్ పర్మిషన్ లేకుండా డేంజరస్ ప్రయోగాలు చేస్తున్నాడని మార్టిన్ తెలుసుకుని షాక్ అవుతుంది. కోస్టారికా నుంచి తెచ్చిన వాంపైర్ బ్యాట్స్ డిఎన్ఏను మనిషి డిఎన్ఏతో కలపడమే ఈ జబ్బుకు మందు అని అతను నమ్ముతాడు. ఈ ఇల్లీగల్ పనుల గురించి ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా నీ మెడికల్ లైసెన్స్ పోతుందని మార్టిన్ హెచ్చరిస్తుంది. లైసెన్స్ నాకింకా ఎక్కువ రోజులు అక్కర్లేదని మోర్బయస్ అంటాడు. అంటే మందు దొరక్కపోతే తను త్వరలోనే చనిపోతానని అర్థం. తను తయారు చేసిన సీరంని ఒక ఎలుక మీద టెస్ట్ చేస్తాడు. కానీ అది వెంటనే చనిపోయినట్టు కనిపిస్తుంది. సరిగ్గా అదే టైంలో పేషెంట్ అన్నాకి సీరియస్ అయ్యి ఫిట్స్ వచ్చినట్టు గలగల కొట్టుకుంటుంది. వెంటనే మోర్బయస్ పరుగెత్తుకెళ్లి ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చి కండిషన్ను నార్మల్ చేస్తాడు. అంతా సర్దుకున్నాక ల్యాబ్ వైపు చూసిన మార్టిన్ చనిపోయిందనుకున్న ఎలుక బతికి ఉండటం చూసి సీరం పనిచేసిందని ఆశ్చర్యపోతుంది. ఈ సక్సెస్తో ఉత్సాహంగా ఉన్న మోర్బయస్ తన ఫ్రెండ్ మైలోను డాక్టర్ నికోలస్ను కలవడానికి వెళ్తాడు. చట్టానికి దొరక్కుండా సముద్రం మధ్యలో షిప్ మీద ప్రయోగాలు చేయడానికి అతనికి భారీగా డబ్బు అవసరం అవుతుంది. మైలో ఇప్పుడు పెద్ద కోటీశ్వరుడు. చిన్నప్పటినుంచి నికోలస్ దగ్గరే ఉంటూ పెరిగాడు. మోర్బయస్, మైలో ఇద్దరూ కాసేపు నడుచుకుంటూ వెళ్లి పార్క్ బెంచ్ మీద కూర్చుని మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లా ఉంటారు. కాని టైం అయిపోతుందని తనను త్వరగా కాపాడాలని మోర్బయస్ మైలోని బ్రతిమిలాడతాడు. తన స్నేహితుడి కోసం ఏమైనా చేయడానికి మైలో వెంటనే ఒప్పుకుంటాడు. సముద్రం మధ్యలో ఉన్న షిప్ ల్యాబ్లో మోర్బయస్ మార్టిన్ చేసిన ఫైనల్ టెస్టుల్లో ఆ సీరం జబ్బును నయం చేయగలదని తేలుతుంది. అన్నీ సిద్ధం చేసుకున్నాక మార్టిన్ ఆ కొత్త సీరంని మోర్బయస్ బాడీలోకి ఎక్కిస్తుంది. సీరం ఎక్కించాక మార్టిన్ మోర్బయస్ని గమనిస్తుండగా షిప్లోని ఒక రౌడీ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. వాళ్ల గొడవ జరుగుతుండగానే మోర్బయస్ కుచ్చికున్న కట్లు తెంచుకుని మాయం అవడం గమనిస్తారు. పైకి చూస్తే అతను సీలింగ్కి వేలాడుతుంటాడు. కన్ను మూసి తెరిచేలోపు ఆ రౌడీ మీద దాడి చేస్తాడు. అరుపులు విని మిగతా వాళ్లు అక్కడికి వచ్చేసరికి మోర్బయస్ భయంకరమైన వాంపైర్ రాక్షసుడిలా మారిపోయి ఉంటాడు. అతను పిచ్చిపట్టినట్టు అందరిమీద పడి వాళ్ల రక్తాన్ని తావుతూ బీభత్సం సృష్టిస్తాడు. ఈ గొడవలో మార్టిన్ తలకు దెబ్బ తగిలి స్పృహ కోల్పోతుంది. చీకట్లో దాక్కున్న క్రూ మెంబర్స్ని మోర్బయస్ ఒక్కొక్కరిగా వేటాడి చంపేస్తుంటాడు. వాళ్ల దగ్గరున్న గన్స్, టార్చ్ లైట్లు అతని ముందు పనిచేయవు. అందర్నీ మట్టుబెడతాడు. అంతా అయ్యాక మనిషి రూపంలోకి వచ్చిన మోర్బయస్
సీసీ కెమెరాలో తను చేసిన ఘోరాలను చూసి భయపడిపోతాడు. ఏం చేయాలో తెలియక పశ్చాత్తాపంతో కోస్ట్ గార్డ్కి ఎమర్జెన్సీ సిగ్నల్ పంపిస్తాడు. ఈ మిస్టరీ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎఫ్బిఐ ఏజెంట్లు సైమన్, రోడ్రిగజ్ వస్తారు. వాళ్లకు షిప్లో మార్టిన్ ప్రాణాలతో దొరుకుతుంది కాని మోర్బైస్ మాత్రం అక్కడి నుంచి మాయమైపోతాడు. ఈ విషయం టీవీల్లో చూసి మైలో, డాక్టర్ నికోలస్ ఇద్దరూ షాక్ అవుతారు. పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న మోర్బయస్ ఆసుపత్రిలో ఉన్న మార్టిన్ని సీక్రెట్గా కలిసి ఏడుస్తూ సారీ చెప్తాడు. తర్వాత తన ల్యాబ్లో దాక్కుని ఆకలిని తట్టుకోవడానికి ఆర్టిఫిషియల్ బ్లడ్ తాగుతూ తన పవర్స్ గురించి తెలుసుకుంటుంటాడు. నెమ్మదిగా గబ్బాలంలా గాలిలో ఎగరడం, శబ్ద తరంగాలతో ఎకోలొకేషన్ వాడటం లాంటి శక్తుల మీద పట్టు సాధిస్తాడు. అంతేకాదు, ల్యాబ్లో ఉన్న గబ్బాలాలు కూడా తనని ఒక లీడర్లా చూస్తూ తన మాట వింటున్నాయని గమనిస్తాడు. కానీ ఈ శక్తులు టెంపరరీ అని, తను తయారు చేసిన ఆర్టిఫిషియల్ బ్లడ్ 6 గంటలు మాత్రమే పనిచేస్తుందని తెలుసుకుంటాడు. మోర్బయస్ మళ్లీ రాక్షసుడిలా మారుతున్న టైంలోనే మైలో అతన్ని వెతుక్కుంటూ ల్యాబ్కి వస్తాడు. వెంటనే ఫ్రీజర్లో ఉన్న బ్లడ్ బ్యాగ్ ఇచ్చి మోర్బయస్ కంట్రోల్ అయ్యేలా సాయం చేస్తాడు మైలో. ఆ సీరం వల్ల మోర్బయస్ జబ్బు తగ్గిందని అర్థం చేసుకున్న మైలో అది తనక్కూడా కావాలని గొడవ చేస్తాడు. దానివల్ల వచ్చే ప్రమాదాలు తెలిసిన మోర్బయస్ ఒప్పుకోడు. తను దాడి చేస్తానేమో అని భయంతో మైలోని అక్కడి నుంచి వెళ్లగొడతాడు. ఆ 2 ఎఫ్బిఐ ఏజెంట్లు ఆస్పత్రిలో మార్టిన్ని ప్రశ్నిస్తారు. కాని షిప్ మీద ఏం జరిగిందో తనకు గుర్తులేదని ఆమె అబద్ధం చెప్తుంది. ఆ తర్వాత అదే హాస్పిటల్లో ఒక నర్సును ఎవరో వాంపైర్లా దాడి చేసి చంపేస్తారు. కాని అది చేసింది మోర్బయస్ కాదు. అదే టైంలో మార్టిన్ను చూడటానికి మోర్బయస్ మారువేషంలో ఆసుపత్రికి వస్తాడు. షిప్ మీద తను చంపినట్టే ఆ నర్సును కూడా చంపారని అక్కడివాళ్లు మాట్లాడుకోవడం మోర్బయస్ వింటాడు. అంతలోనే ఏజెంట్లు సైమన్, రోడ్రిగజ్ అక్కడికి వచ్చి మోర్బయస్ని నిలదీస్తారు. అసలు తననెందుకు ఆపుతున్నారని మోర్బయస్ వాళ్లను ఎదురు ప్రశ్నిస్తాడు. మందుకోసం నువ్వు ఏమైనా చేస్తావని మాకు తెలుసు అని వాళ్లు అంటారు. అప్పుడే హాస్పిటల్లో ఇంకో శవం దొరికిందన్న వార్త ఏజెంట్లకు అందుతుంది. వాళ్లు అరెస్టు చేయడానికి రాగానే మోర్బయస్ పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ దొరికిపోయి జైలు పాలవుతాడు. జైలు గదిలో నర్సు హత్య గురించి సైమన్, రోడ్రిగజ్ మోర్బయస్ని గట్టిగా విచారిస్తారు. నాకేం తెలియదు, నాకు ఆకలిగా ఉంది, రక్తం కావాలని అడుగుతాడు. కాని వాళ్లు ఇవ్వకుండా అది ఎవిడెన్స్ అని చెప్తారు. ఏజెంట్లు వెళ్లాక మైలో లాయర్ వేషంలో మోర్బయస్ని కలవడానికి వస్తాడు. నేను చేయని హత్యకు నన్ను అరెస్టు చేశారని మోర్బయస్ మైలోతో బాధపడతాడు. వెళ్లేటప్పుడు ఎవరికీ తెలియకుండా మైలో ఒక బ్లడ్ బ్యాగ్ని మోర్బయస్ కోసం అక్కడ వదిలి వెళ్తాడు. మైలో తన చేతికర్ర మర్చిపోవడం చూసిన మోర్బయస్కి మైండ్ బ్లాక్ అవుతుంది. అంటే మైలో కూడా సీరం తీసుకుని ఆ నర్సును చంపాడని అర్థమవుతుంది. రక్తం తాగగానే మోర్బయస్ శక్తులు తిరిగొస్తాయి. దాంతో ఈజీగా జైలు గోడలు బద్దలు కొట్టి బయటకొస్తాడు. బయట మైలో వాంపైర్లా మారి ఒక అమాయకుడిని చంపడం మోర్బయస్ కళ్లారా చూస్తాడు. మోర్బయస్ను చూసిన మైలో, మనం దేవుళ్లంరా, ఈ పవర్స్ ఎంజాయ్ చేద్దాంరా అని ఉసిగొల్పుతాడు. మైలో సబ్వే స్టేషన్లోకి పారిపోతే మోర్బయస్ అతని వెనకే చేజ్ చేస్తాడు. ఇద్దరూ గాలిలో ఎగురుతూ జనం ముందు భయంకరంగా కొట్టుకుంటారు. పోలీసులు వచ్చి మైలోని ఆపడానికి చూస్తే తన పవర్స్తో వాళ్లందరినీ కిరాతకంగా నరికేస్తాడు. మైలో రెచ్చిపోయి మీదకు వస్తుంటే మోర్బయస్ తప్పించుకుని సబ్వే టన్నెల్స్లో గబ్బాలంలా ఎగిరిపోతాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన మార్టిన్ని కలిసి మోర్బయస్ అసలు విషయమంతా పూసగుచ్చినట్టు చెప్తాడు. మైలోలా రాక్షసుడిలా మారకూడదంటే తన రక్తదాహాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవాలని వివరిస్తాడు. కొంతమంది దొంగల మాటలు విని వాళ్లను ఫాలో అవుతూ వాళ్ల సీక్రెట్ ల్యాబ్కి వెళ్తాడు మోర్బయస్. వాళ్లను భయపెట్టి పంపించేసి ఆ ల్యాబ్ ఎక్విప్మెంట్తో తనలోని వాంపైర్ని చంపేసే విరుగుడు మందు తయారు చేయడం మొదలు పెడతాడు. ఇక్కడ మైలో మాత్రం తన కొత్త శక్తులతో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ ముందెన్నడూ లేనంత హుషారుగా ఉంటాడు. ఒక నైట్ క్లబ్కి వెళ్లి అక్కడో అమ్మాయితో మాట్లాడి గొడవపడిన ఒకడితో గొడవ పెట్టుకుంటాడు. వాళ్ల వెనకే చీకటి సందులోకి వెళ్లి ఆ గ్యాంగ్ మొత్తాన్ని దారుణంగా చంపేస్తాడు. మోర్బయస్ కోసం పాత ల్యాబ్కి వెళ్లిన మార్టిన్కి అక్కడ మైలో కనిపిస్తాడు. మోర్బయస్ ఎక్కడున్నాడని మైలో గట్టిగా అడిగితే నాకేం తెలియదని ఆమె గట్టిగా చెప్తుంది. తర్వాత మార్టిన్ కొత్త ల్యాబ్లో మోర్బయస్ని కలుస్తుంది. ఇద్దరూ గాఢంగా ముద్దు పెట్టుకుంటారు. అదంతా దూరం నుంచి చూస్తున్న మైలో మోర్బయస్ని దెబ్బకొట్టాలంటే
మార్టినే సరైన టార్గెట్ అని డిసైడ్ అవుతాడు. క్లబ్ దగ్గర జరిగిన హత్యలను ఏజెంట్లు సైమన్, రోడ్రిగస్ పరిశీలిస్తారు. సీసీ ఫుటేజీలో మైలో మొహం క్లియర్గా కనిపించడంతో ఇన్నాళ్లు చంపింది మోర్బైస్ కాదని వాళ్లకు క్లారిటీ వస్తుంది. టీవీలో న్యూస్ చూసిన డాక్టర్ నికోలస్ మైలో దగ్గరికి వెళ్లి నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ మైలో కోపంతో ఆగిపోతూ, నీకు ఎప్పుడూ మోర్బైస్ అంటేనే ఇష్టం అంటూ నికోలస్ని దారుణంగా పొడిచేస్తాడు. ల్యాబ్లో మోర్బైస్ తను తయారు చేసిన యాంటీడోట్ని మార్టిన్కి చూపిస్తాడు. ఇది మామూలు గబ్బలాలకు డేంజర్ కాని తనలోని వాంపైర్ని మాత్రం పూర్తిగా చంపేస్తుందని వివరిస్తాడు. అప్పుడే చావుబతుకుల్లో ఉన్న నికోలస్ నుంచి మోర్బైస్కి ఫోన్ వస్తుంది. మైలో చేసిన ఘాతుకం గురించి చెప్తాడు. హుటాహుటిన అక్కడికి వెళ్లిన మోర్బైస్ నికోలస్ చనిపోయే క్షణంలో పక్కనే ఉంటాడు. తనకున్న శక్తులతో వింటే మైలో మార్టిన్ని కిడ్నాప్ చేశాడని అర్థమవుతుంది. సిటీలో ఎక్కడున్నా సరే పసిగట్టే తన ఎకోలొకేషన్ పవర్తో ఆమె జాడను కనిపెడతాడు. మోర్బైస్ అక్కడికి వెళ్లేసరికి మైలో చేతిలో గాయపడ్డ మార్టిన్ కనిపిస్తుంది. ఆమెను కిస్ చేస్తున్నప్పుడు మోర్బైస్ రక్తం ఒక చుక్క పొరపాటున ఆమె నోట్లో పడుతుంది. మైలోని అంతం చేసే శక్తి కోసం తన రక్తాన్ని తాగమని ఆమె మోర్బైస్కి ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు మనల్ని ఆపడం ఎవరివల్లా కాదంటూ మైలో మోర్బైస్ని రెచ్చగొడతాడు. మొదట్లో మైలోదే పేచేయి అయినా మోర్బైస్ తన కోపంతో మరింత శక్తిని కూడగట్టుకుంటాడు. 100 గబ్బలాలను పిలిపించి మైలోని ఉక్కిరిబిక్కిరి చేసి ఆ సందులో తన దగ్గరున్న పాయిజన్ ఇంజెక్షన్ని మైలో గుండెల్లోకి దింపేస్తాడు. ప్రాణం పోతున్న క్షణంలో తనకు ఆ పేరు పెట్టింది మోర్బైసే కదా అని మైలో గుర్తు చేసుకుంటాడు. తన తమ్ముడిలాంటి ఫ్రెండ్ చనిపోయేదాకా మోర్బైస్ అతని పక్కనే కూర్చుంటాడు. పోలీసుల సైరన్లు వినిపించడంతో మోర్బైస్ గబ్బాలంలా ఆకాశంలోకి ఎగిరిపోతాడు. అక్కడికి వచ్చిన ఏజెంట్లు ఆ గబ్బాలాల గుంపును చూసి నోరెళ్లబెడతారు. చివరి షాట్లో చనిపోయిందనుకున్న మార్టిన్ కళ్ళు తెరుస్తుంది. ఆమె కూడా ఇప్పుడు వాంపైర్గా మారిపోయింది. Please like and subscribe.